హలో అందరికీ ఈరోజు నా వీడియో వచ్చేసి ఒక మంచి టిప్ అండి. టిప్తో పాటు ఒక మంచి రెసిపీ కూడా. మనం శ్రీరామనవమికి పానకం తాగుతూ ఉంటాం కదా. పానకం తాగడమే కాదుండో ఆ పానకం ఎక్కువ మిగిలిపోతే పిల్లలకి ఎంతో ఇష్టమైన కుల్ఫీని కూడా తయారు చేసుకోవచ్చు. చిన్నపిల్లలు చాలా వరకు పానకం తాగాలంటే కొంచెం మారం చేస్తారు కదా. అట్లాంటి వాళ్ళకైతే మీరు పానకాన్ని కుల్ఫీ రూపంలో ఇచ్చారంటే వాళ్ళు ఒక్క పేరు కూడా పెట్టండి, ఎంత ఇష్టంగా తినేస్తారు. పిచ్చి పిచ్చి కుల్ఫీలు ఏం కొనుక్కోకుండా చాలా హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా మన పాత పద్ధతిలో. దీనిలోకి మొత్తం బెల్లం మాత్రం యూజ్ చేసుకుంటాం. అలానే సొంటి, మిరియాలు, అలానే కొంచెం అంత ఇలాచి అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ, తొందరగా అరిగిపోతుంది, ఒంటికి చలువ కూడా చేస్తుంది. ఇంకా పానకం తాగని పిల్లలకైతే మీరు ఈ విధంగా కుల్ఫీ చేసి పెట్టారంటే ఇష్టంగా తినేస్తారు కూడా. పానకం తయారు చేసుకోవడము అందరికీ తెలిసిన విషయమే, కానీ కొంచెం వివరంగా చాలా సింపుల్గా చూపించేస్తాను. వాటర్లోకి బెల్లం యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక చిన్న రోల్లోకి సొంటి, మిరియాలు, ఇలాచీని ఆ 3 యాడ్ చేసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పొడి తీసుకొని వాటర్లో కలిపేసుకోవాలి. ఆ వాటర్లోకి కొంచెం అంత సాల్ట్ మంచిగా వాష్ చేసి పెట్టుకుని తులసాకులు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనమైతే ఈ విధంగా పానకాన్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా పండుగ రోజు. ఈ పానకాన్ని పిల్లల చేత తాగిపించాలంటే కొంచెం కష్టమైన కదా. అలాంటి వాళ్ళైతే ఇంకా కొంచెం అంత పానకాన్ని పక్కన పెట్టేసుకొని పిల్లల కోసం ఎట్లయినా సరే తాగిపించాలి అన్న వాళ్ళైతే ఈ పానకాన్ని కుల్ఫీ మూసలో పోసేసుకుని ఒక 8 అవర్స్ ఒక ఓవర్ నైట్ పక్కన పెట్టేస్తారంటే మంచి కుల్ఫీ తయారైపోతుంది. మీరు పానకాన్ని తయారు చేసుకునే వెంటనే కుల్ఫీ మూడ్స్లో ఏం పోయొద్దండి. కనీసము పానకాన్ని ఒక 1 అవర్ అయినా సరే పక్కన పెట్టేసుకుని తర్వాత పోసుకుంటేనే అది మంచి టేస్ట్ ఉంటుంది. అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. అసలు అది కొంచెం ఘాటుగా ఉందనే మాటే కానీ ఆ చల్ల కుల్ఫీ తింటే ఆ ఘాటు కూడా ఏముండదండి. ఇష్టంగా తినేస్తారు కూడా దాన్ని, అంత బాగుంటుంది. ఇంకొక మరో విషయం చెప్పాలి. చిన్నపిల్లలకి అక్కడక్కడ ఆకులు కానీ ఆ మిరియాలు ఆ కొంచెం తరకలు ఉన్నాయి కదా అవి తగులుతాయి అనుకుంటే కనుక టీ జాలి ఉంటుంది కదా, ఆ టీ జాలితో ఆ పానకాన్ని మొత్తం చక్కగా వడగట్టేసుకుని ఆ ప్లెయిన్గా ఉన్న పానకాన్ని కుల్ఫీ మోల్స్లో కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా నింపేసుకున్న ఈ మోల్స్ మొత్తాన్ని కనీసం ఒక 8 అవర్స్ అయినా మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే చక్కగా గడ్డగట్టేస్తుంది. ఈ విధంగా ఒక 8 అవర్స్ అయిపోయిన తర్వాత కుల్ఫీ మీకు రెడీ అయిపోతుంది. ఆ కుల్ఫీ వెంటనే రాదండి. అది బయటికి తీసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి కనీసము ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా బయట పెట్టుకోవాలి. లేకపోతే వాటర్లో ఒక 3-4 టైమ్స్ ఇలా డిప్ చేసి ఇలా పైకి కిందకి లేపామంటే కూడా ఈజీగా వచ్చేస్తుందండి. చాలా హెల్తీ, కొంచెం కూడా షుగర్ లేకుండా, అలానే ఫుడ్ కలర్ ఏమీ లేకుండా, బెల్లం అలానే ఇలాచి, సొంటి, మిరియాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్తీ, చాలా తొందరగా అరుగుతుంది, వండి చాలా చలవ చేస్తుంది కూడా మీరు ఈ విధంగా తయారు చేసుకుంటే. ఇంకా ఇందులోకి మీకు నచ్చినట్లయితే సబ్జా గింజలు కూడా నానబెట్టేసుకుని యాడ్ చేసుకుంటే ఇంకా అసలు చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా పానకము ఎక్కువైనప్పుడు కొంచెం కూడా వేస్ట్ చేయకుండా ఆ పానకం మొత్తాన్ని గ్లాస్లో కానీ లేకపోతే కుల్ఫీ మోస్లో కానీ పోసుకుని ఒక మంచి ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి వీడియో ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.